హైదరాబాద్ మహాగణపతి నిమజ్జన మహాక్రతువు జరుగుతోంది. అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో ఉన్నారు. ప్రవీణ్, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? గతంలో కంటే కూడా చాలా ఎక్కువ మంది భక్తజనం వచ్చినట్టున్నారు ఈసారి. హుస్సేన్ సాగర్ తీర ప్రాంతాలన్నీ కూడా మీరు ఇంతకు ముందు నుంచి చూపిస్తున్నవన్నీ చాలా ఎక్కువ మంది భక్తజనం ఉన్నారు అక్కడ. ఆల్మోస్ట్ ఆల్ తన తల్లి ఒడికి చేరుకుంటూ ఉన్నాడు. రమణబాబు, ఇప్పటికే ఖైరతాబాద్ గణనాథి మహాగణపతి నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం 6 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర కాసేపటి క్రితమే ముగిసింది. ఖైరతాబాద్ గణనాథిని సంబంధించిన ఇప్పటివరకే పూర్తి అయిన నేపథ్యంలో మాత్రం భారీగా కూడా ఇప్పటివరకే ప్రజలు చేరుకున్నారని చెప్పుకోవచ్చు. భక్తులందరూ చేరుకుని మాత్రం ఖైరతాబాద్ గణనాథిని నిమజ్జనానికి సంబంధించిన ఆ రూట్ లోనే ఇప్పటివరకే గణనాథునికి సంబంధించినంత వరకు వచ్చింది కాబట్టి ఈ మిగతా రూట్లకు సంబంధించిన మాత్రం ఆ రూట్లన్నీ కూడా ఇప్పటివరకు క్లోజ్ చేశారు. భారీగా కూడా ఆ భక్తులు కూడా చేరుకున్న సిచ్యువేషన్ ఉంది. ఎక్కడ బారికెట్లు కూడా తీసివేసి ఖైరతాబాద్ మహాగణపతి చివరి నిమజ్జన ఘట్టాన్ని కూడా చూడాలని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదైతే ఖైరతాబాద్ గణనాథునికి సంబంధించిన నిమజ్జనం పూర్తయిన తర్వాత మాత్రం మిగతా గణనాథులు ఏదైతే మనకి ఎన్నో బయలుదేరాయో ఆ గణనాథులకు సంబంధించి చాలా గణనాథులు కూడా ఇప్పటివరకే సంజీవ పార్క్ రోడ్ లో కూడా దారులు తీరాయి. ఆ ప్లేస్ లో కూడా గణనాథులకు సంబంధించి కూడా మరి కాసేపట్లో కూడా ఏదైతే ఎన్టీఆర్ మార్గ్ రూట్ లో కూడా గణనాథులు కూడా అలా చేయబోతున్నారని చెప్తుంది. ఇప్పటివరకే ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో మాత్రం ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించిన మాత్రం గణనాథుని నిమజ్జనం చూడడానికి మాత్రం భక్తులు మాత్రం భారీగా కూడా సిచ్యువేషన్ కనిపిస్తుంది. పోలీసులు మాత్రం వాళ్ళని కట్టడి చేసే ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒకేసారి బారికేడ్లను కూడా తీసుకొని లోపలికి వచ్చే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ జరుగుతూ మాత్రం ఇంకా అర్ధగంట తర్వాత మాత్రమే ఈ రూట్ లోకి భక్తులందరూ కూడా అలో చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఎప్పుడు అలో చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఎందుకంటే భక్తులందరూ కూడా చాలా వచ్చారు. ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్బండ్ వద్ద వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించిన సమయం నుంచి ఇప్పటివరకు కూడా ఎవరిని కూడా భక్తులను అలో చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిమజ్జన కార్యక్రమాన్ని చూడాలి అని చెప్పేసి కూడా వాళ్ళందరూ ఆసక్తిగా ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడైతే ఖైరతాబాద్ నిమజ్జనం ఏదైతే రూట్ లో జరిగిందో ఆ రూట్ లో మాత్రమే ఇప్పటివరకు పూర్తి స్థాయిలో కోల్ చేశారు కాబట్టి మిగతా రూట్ లో చాలా వరకు కూడా భక్తులు ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ భక్తులకు సంబంధించి వెంటనే మాకు కూడా ఖైరతాబాద్ గణనాథునికి సంబంధించిన ఆ నిమజ్జన పూర్తిగా చేయడానికి మాత్రం అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ బాడిగేట్లు కూడా చూస్తూ వచ్చే ప్రయత్నం మాత్రం ఇప్పటివరకు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిన్న సాయంత్రం మండపాల నుంచి బయలుదేరిన గణనాథులకు సంబంధించి ఇంకా చాలా గణనాలు కూడా ట్యాంక్బండ్ చుట్టూ ఉన్నాయి కాబట్టి మరికాసేపట్లో ఎన్టీఆర్ మార్గ్ రూట్ లో మాత్రం గణనాథులు కూడా ఆలోచించే అవకాశం ఉంది. ఇవాళ మండపాల నుంచి గణనాథులు మరికాసేపట్లో కూడా బయలుదేరబోతున్నారు కాబట్టి గణనాథులకు సంబంధించి మాత్రం ఆ గణనాథులు ఎన్ని రాబోతున్నాయి, రేపు ఎప్పటివరకు కూడా గణనాథుల నిమజ్జన కార్యక్రమం ముగుస్తుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావచ్చు. ఖైరతాబాద్ గణనాథుల విషయానికి వస్తే మాత్రం మొదటగా పోలీసులు భావించిన ప్రకారం మాత్రం అనుకున్న సమయానికి నిమజ్జన ఘట్టం మొత్తం పూర్తి చేశారు. ఇంకా మిగతా గణనాథులకు సంబంధించినంత మాత్రం మిగతా గణనాథుల విషయంలో కూడా ఎప్పటివరకు పూర్తి చేస్తుంది అనేది దానిపైన కూడా స్పష్టత రావాల్సింది. ఇప్పటివరకే ప్రత్యేకంగా శ్రేణులను ట్యాంక్బండ్ చుట్టుముట్టు 40 ఏర్పాటు చేశారు. అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్రంగా దాదాపు 438 శ్రేణులను కూడా ఏర్పాటు చేసినట్టు ఇప్పటివరకు అధికారులు చెప్తున్న ఆ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ట్యాంక్బండ్ వద్దకు వచ్చే గణనాథులకు సంబంధించిన పూలు కావచ్చు, ఇతర వస్తువులు పత్రి వాటన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో మాత్రం ట్యాంక్బండ్ కూడా ఇవాళ భారీగా కూడా గణనాలు కూడా బారు తీరే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం నుంచి రేపు రాత్రి వరకు కూడా ఆ నిమజ్జన కార్యక్రమాలు కూడా ఇదే విధంగా కొనసాగుతాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. మొత్తం దాదాపు 15,000 మంది కూడా ఇప్పటివరకు జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా పాల్గొన్నారు. దాంతో పాటుగా 500 మంది శానిటైజర్ సిబ్బంది కూడా అడిషనల్ గా కూడా యూజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు జీహెచ్ఎంసీ కూడా భావిస్తున్న సిచ్యువేషన్ లో మాత్రం ఎప్పటికప్పుడు కూడా ట్యాంక్బండ్ నిమజ్జనం చేసిన సమయంలో మాత్రం అక్కడ ఉన్న స్క్రీన్లు కూడా తొలగించే ఆ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు భావిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఖైరతాబాద్ గణనాథునికి మొదటి ఘట్టం అయితే ఇప్పటివరకే ముగిసింది కాబట్టి పోలీసులు మిగతా గణనాథుల మండపాల నుంచి బయలుదేరిన తర్వాత మాత్రం తొందరగా ఆ గణనాథుల నిమజ్జనం కూడా పూర్తి అయ్యే విధంగా ఇప్పటివరకు ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ప్రతి గణనాథుని వద్ద ఒక పోలీసు అధికారులు ఉంటారు. వెంటనే వాళ్ళకి ఇచ్చిన క్రేట్ నెంబర్ దగ్గరికి ఆ గణనాథులు వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ నిమజ్జనం కూడా పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా మాత్రం ఎవరైతే గణనాథులను నిమజ్జనం చేయడానికి ఇక్కడికి వస్తారో వారందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని వెంటనే ఆ ఇంటికి వెళ్ళాలని చెప్పి పోలీసులు కూడా సూచనలు చేస్తున్నారు. దాంతో పాటుగా ఇక్కడ చాలా మంది కూడా భక్తులు ఇప్పటివరకు ఇక్కడికి చేస్తున్నారు కాబట్టి భక్తులకు ఇక్కడ కూడా ఎలాంటి
ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ నిమజ్జనోత్సవాన్ని ఇలా కల్లాగా వీక్షించాలని చెప్పేసి కూడా వాళ్ళకి పోలీసులు కూడా సూచన చేస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ప్రజెంట్ అయితే ఆ ఖైరతాబాద్ గన్నాథుని నిమజ్జనం జరిగిన ఆ ప్లేస్ కి ఆపోజిట్ లో మాత్రం దాదాపు ఆ వేల సంఖ్యలో కూడా భక్తులు ఉన్నారు. ఆ భక్తుల్ని మాత్రం ఒకేసారి ఆ ఇటువైపు ఇట్లా పంపిస్తే మాత్రం ఏమైనా ఆ తొక్కిసలాట అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు కూడా ఇప్పటివరకే ఆలోచన చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపు వీళ్ళందరి భక్తుల నుంచి కూడా వేరే రూట్ లో పంపించాలని చెప్పేసి కూడా ఆ పోలీసులు ఇప్పటివరకు భావిస్తున్నారు. కానీ భక్తులు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈ బారికేడ్ తొలగించాలి, మేము ఖైరతాబాద్ గన్నాథుని నిమజ్జనం చేసుకుని చూస్తామని చెప్పి కూడా వాళ్ళందరూ బారికేడ్లు కూడా తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.